పవన్ కళ్యాణ్ ఆయన మాటంటే మాటే. తాను మాటిస్తే ఆ మాటకు ఎలా కట్టుబడి ఉంటారో అన్నది చేసి చూపించారు పవన్ కళ్యాణ్. రాజకీయ నాయకులు మాటిస్తే దానికి ఎప్పుడైనా ఎవరైనా కట్టుబడి ఉంటారా? అది కూడా ఎప్పుడో 5 ఏళ్ల నాడు ఇచ్చిన మాటకు ఇంత ప్రాధాన్యత ఇస్తారా అంటూ అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితిని కల్పించారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కమిట్మెంట్కు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకు పవన్ ఏం చేశారు? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉపాధి హామీ పనులను ఉద్యానవన శాఖ చేపట్టే పనుల అనుసంధానం, నిధుల మంజూరు ఫైల్పై తొలి సంతకం చేశారు. దీంతో పల్లెల్లోని ఉపాధి హామీ కూలీల పని రోజులు పెరుగుతాయి. కరువు జిల్లాల్లో ఉపాధి హామీ పనులు ఇక జోరందుకుంటాయి. గిరిజనం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గిరిజన తండాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు ఫైల్పై సంతకం చేశారు పవన్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఏ ఫైల్పై సంతకం పెడతారోనని ప్రజలు, అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. ఇక్కడ కూడా తన విలక్షణను, ప్రత్యేకత, ఆడబిడ్డలపై తన అభిమానాన్ని చాటుకున్నారు పవన్. తాను మాటిస్తే తప్పనని, ఏళ్లు గడిచినా అది తన గుండెల్లోనే ఉంటుందని పవన్ ప్రూవ్ చేసుకున్నారు. పవన్ ఏం మాటిచ్చారు, ఎవరికిచ్చారు, ఏ ఫైల్పై సంతకం పెట్టారోననే కదా మీ డౌట్. అది తెలియాలంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. మహిళా దినోత్సవం రోజున రైతులకు జనసేన ఇస్తున్న మాట ఇది. ఆడపడుచుల విన్నపాలు అందిన తర్వాత వచ్చిన ఆలోచనే ఇది అని 2019లో మహిళా దినోత్సవ వేడుకల్లో జనసేనాని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ ఎక్కడికెళ్లినా చెప్పే డైలాగ్ సమస్యలపై అధ్యయనం. ఆనాడు ప్రత్యర్థులు ఈ మాటను హేళన చేసినా పవన్ పట్టించుకోలేదు. సమస్యలు, వాటి పరిష్కారంపై ఆయన ఎంతో స్టడీ చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడే రుజువు చేసుకున్నారు. అందుకే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ తొలి సంతకం చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానించే నిధుల మంజూరు, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ ఫైల్స్పై సంతకాలు చేసిన సందర్భంగా అధికారులు, ఎమ్మెల్యేలు, నాయకులు పవన్కు అభినందనలు తెలిపారు. దాదాపు 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో పవన్ కళ్యాణ్కి ఇది అరుదైన ఘట్టం. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ స్థాపించినప్పటి నుంచి ప్రజలతో మమేకమై ఉన్నారు పవన్. జనసేన ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఈ 10 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు చూశారు. 2019 ఎన్నికలు పవన్కు చేదు అనుభవాన్ని ఇచ్చాయి. అయితే అపజయానికి కుంగిపోకుండా మరింత బలం తెచ్చుకుని జనాల్లోకి వెళ్లారు. ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేనకు 100% విజయం ఇవ్వడం ఓ కొత్త చరిత్ర. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇది జనసేన ప్రస్థానంలో ఓ గొప్ప సందర్భం. పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్ మొదలైంది. రాజకీయ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కానీ వాటిని నిలబెట్టుకున్న సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. పైగా 5 ఏళ్ల నాటి మాట ఎవరికీ గుర్తుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ అక్కడుంది పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 5 ఏళ్ల నాటి హామీపైనే, మేనిఫెస్టోలో పెట్టిన అంశంపైనే తొలి సంతకం చేశారు. దీనికి సంబంధించి నిధులను విడుదల చేస్తూ ఇచ్చిన మాట తప్పనని సంకేతాలు పంపారు. బాధ్యతల స్వీకరణ నాడు కేవలం సంతకాలతోనే సరిపెట్టలేదు పవన్. డిప్యూటీ సీఎం హోదాలో తన శాఖలపై ఐఏఎస్ అధికారులతో రివ్యూ చేశారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. ప్రతిపక్షంలో ఉండగా రోడ్ల సమస్యను హైలైట్ చేసింది జనసేనే. పంచాయతీల్లో రోడ్ల నిర్మాణం తన శాఖ పరిధిలోకి వస్తుండటంతో సీరియస్గా ఫోకస్ చేశారు. గ్రామాల్లో మౌలిక వస్తువులు, మంచినీటి కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు.
అంతేకాదు 3 నెలల్లో సమస్యలను పరిష్కరించాలని డెడ్లైన్ సైతం విధించారు. మొత్తంగా బాధ్యతల స్వీకరణ నాడే ఏకంగా 10 గంటల పాటు వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్ తాను మిగిలిన రాజకీయ నాయకుల మాదిరి కాదనే సంకేతాలు పంపారు. అపార అనుభవం ఉన్న అధికారులే ఆయన స్పీడ్ సబ్జెక్టులపై అవగాహన చూసి ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. మొత్తం మీద పాలకుడిగా తొలి రోజే హిట్ కొట్టారు జనసేనాని. మరి ముందు ముందు పవన్ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో అన్నది వేచి చూడాల్సిందే.